15 ఆగస్టు తర్వాత యాక్చువల్గా సార్ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి డిజైన్ మార్పు విషయంలోనే కేసీఆర్ గారు దీన్ని అంటే పెద్ద ఎత్తున అవినీతికి అదొక మూల కారణం. ఇంకొకటి దీనివల్ల ఎవరైతే కాంట్రాక్టర్లు లాభపడ్డారో వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగానే ఈ ప్రాజెక్టునంతా అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏటీఎంలో వాడుకున్నారనేది ఆ అభియోగాల్లో నిజం ఉందంటారు మొత్తానికి. ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నాడు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఆయన ఆధారాలు లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ స్థాయి వాడు ఆ మాట అనకూడదు. ఆయన అన్నాడు ఈ ఫ్యామిలీకి ఏటీఎంలా పనిచేస్తుంది కాళేశ్వరం. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కొంత ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాయి. డెఫినెట్లీ ప్రాజెక్ట్ లోపల మనందరికీ తెలుసు కాస్త కూస్తో అవకాశం ఉంటుంది అవినీతికని. ఇదేంటంటే రివైజ్ చేసుకొని ఎస్టిమేట్లు 1కి 2 ఇంతలు చూపించి మీకు జ్ఞాపకుంటే నాగార్జున రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు విలేకరులకి. 100 రూపాయలు కాస్ట్ చేసే అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్కి సంబంధించిన మిషన్స్ బిహెచ్ఎల్ తీసుకొచ్చిన మిషన్స్ యాక్చువల్లీ 300 చేశారు. ఓకే, 100కు 300 చేశారని ఆయన ప్రజెంటేషన్లో చూపించాడు. అకస్మాత్తుగా 3 ఇంతలు పెరిగిపోయిందని కాస్ట్. ఎట్లా పెరుగుతుందని పాపం అప్పుడు చాలా డీటెయిల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవడు పట్టించుకోలేదు. సరే జరిగే చర్చ జరుగుతుంది, అందరూ మీరు అన్నట్టు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నారు, ఇదన్నారు అదన్నారు. అది కుగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. కుగినాక ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ఎదురు కనపడుతుంది కూలిపోయి. అది కూడా వీళ్ళ కర్మకు ఎలక్షన్స్ ముందు కూలిపోయింది చూడ. సో అది పతనానికి దారితీస్తుంది. సో ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదని నిదర్శనం. బీఆర్ఎస్ పతనానికి అది నాంది పలికింది. అక్కడ రకరకాల కారణాల్లో అది మేజర్ కారణం అయితే కాళేశ్వరం. ఓకే, సో ఈరోజు చూడాలి మరి మనం అనుకునేది అయితే అట్లా కనపడుతుంది. ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ల కొనసాగిస్తారని. అరెస్టులు చేస్తే మరి లోకల్ బాడీల వాళ్ళకి సింపతి వస్తా అది కూడా మనం చూడాలి. నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇప్పటికిప్పుడు రావు. సెప్టెంబర్ 30 రావాలి, కోర్టు ప్రకారం రావాలి. కానీ ఎవరో వాళ్ళు మళ్ళీ కోర్టు పోతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్యాప్ తీసేశారు 50%. తీయడానికి వీలు లేదు. 9th షెడ్యూల్ అమెండ్మెంట్ లేకుండా మీరు రిజర్వేషన్స్ క్యాప్ని 50% తీయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఎవరోళ్ళు పోయి సుప్రీంకోర్టు డోర్ నాక్ చేస్తారు, చేసి ఇది ఆగిపోతుంది. దీనికి సంబంధించిన బిల్లు ఆర్డినెన్స్ ఆయన సంతకం పెట్టలేదు గవర్నర్. దాన్ని కూడా ఆయన ప్రెసిడెంట్ పరిశీలనకు పంపించాడు. ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర 2 బిల్లులు ఉన్నాయి. దీంతో పాటు ఇది ఒకటి చూడైంది. కాబట్టి అంత తొందరగా వీళ్ళు ఏదో ధర్నాలు జంతర్ మంతర్లు చేసినంత మాత్రాన ఈ బిల్లు ఈ అమలుకు నోచుకుంటుందని అనుకోవట్లేదు. కాబట్టి 42% అది పార్టీ పరంగా ఇచ్చుకుంటూ వాళ్ళు ఎలక్షన్ పోవాల్సిందే తప్ప అఫీషియల్గా వాళ్ళు దాన్ని జీవో ద్వారానో అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేదు. కాబట్టి నాకు అనుమానం ఇది లోకల్ బాడీ కాస్త 3-4 నెలలు వాయిదా పడతాయి. ఈ లోపల వీళ్ళు అరెస్ట్ల పర్వం కొనసాగిస్తే 4 నెలలకే చల్లబడుతుంది. లేకపోతే ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టారనుకుంటే సెప్టెంబర్లో ఈ అరెస్టుల యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. సింపతి కూడా ఒక్కొక్క సందర్భాల్లో వస్తుంది. నిజంగా ఇండియన్ డెమోక్రసీలో అది బ్యూటీ చెప్పారు. అరెస్ట్ కాగానే బ్యూటీ అది విచిత్రంగా ప్రజలు అయ్యో పాపం అంటారు, మర్చిపోతారని. దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు పెరగాలి. నేను కూడా అనేది ఏంటంటే ప్రజల్లో కూడా ఆలోచన చేయాలి. నిజంగా అంత అవినీతి జరిగితే ఎంత తెలంగాణ సొమ్ము తిన్నారు కాబట్టి వీళ్ళని ఎందుకు మనం క్షమించాలని రాదు, ప్రజల్లో రాదు. మీకు అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో ఇమ్మీడియట్గా జనతాదళ్ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వచ్చింది. 2 years ఆమె అరెస్ట్ చేసిన సందర్భంలో వీళ్ళేమో కొలాప్స్ అయ్యారు. 2 yearsలో ఆమె అంతకు మించిన మెజారిటీతో వచ్చింది. పబ్లిక్ అయ్యో పాపం అన్నారు.